పోలాల అమావాస్య కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం పిల్లలమరి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోవడం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణకు పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది. ఈ సంగతి తోడికోడళ్లకు తెలిపితే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోదిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, సుగుణా, బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోడికోడళ్లతో చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించింది, తరించింది. వ్రత విధానం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గులు వేసి ఒక కంద ముక్కను అక్కడ ఉంచి పసుపు కొమ్ము కట్టిన 4 తోరాలకు అక్కడ ఉంచి ముందుగా వినాయకుని పూజించి ఆ తర్వాత ఆ కంద ముక్కలోకి మంగళగౌరీ దేవిని కానీ సంతానలక్ష్మీ దేవిని కానీ ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించి 9 పూర్ణం బూర్లు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదువుని పూజించి కొత్త చీర, రవికల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టని 9 పూర్ణం బూర్లు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక తోరాన్ని కందముక్కను కట్టి మరొకటి తను మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన చివరి సంతానం మొలలో కట్టాలి. అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. ఇక పూర్ణం బూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకి చిహ్నం. స్త్రీకి మాతృతత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. కనుక మాతృతత్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన సౌభాగ్యాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ చల్లని తల్లి దయ మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.